మగవాళ్ళు తమ జీవితంలో దాదాపు 2965 గంటలు షేవింగ్‌కి కేటాయిస్తారు. ఇది కాలక్రమేణా ఇప్పుడున్న ఉద్యోగాల రీత్యా ఇంకా పెరుగుతూ వస్తుంది. గూగుల్ అంటే పేరు కాదు, అది ఒక నంబర్. ఒకటి పక్కన 100 మిలియన్ సున్నాలు ఉన్న నంబర్‌ని గూగుల్ అని అంటారు. గర్భంలో ఉన్న బిడ్డకు 3 నెలలు వచ్చినప్పటి నుండి ఫింగర్ ప్రింట్స్ తయారవుతాయి. మనం హోటల్స్‌కి వెళ్ళి తిన్న తర్వాత బిల్ పే చేసేటప్పుడు మన సర్వ్ చేసిన పర్సన్‌కి టిప్ ఇస్తాం కదా. టిప్‌కి అసలు అర్థం ఏమిటంటే టు ఇన్ష్యూర్ ప్రాంప్ట్‌నెస్ అని. జపాన్‌లో ప్రచురితమయ్యే పుస్తకాల్లో 20% కామిక్ బుక్సే, అంటే కామెడీ బుక్సే. 1845లో బ్రిటన్లో ఓ చట్టం వచ్చింది. దాని ప్రకారం ఆత్మహత్యా ప్రయత్నం చేసిన వాళ్ళకి మరణశిక్ష విధించేవాళ్ళు. ఒక మనిషి తన జీవిత కాలంలో దాదాపు 1460 కలలు కంటాడు. అప్పుడే అరటిపండు తిన్న వ్యక్తికి మరియు మద్యం సేవించున్న వ్యక్తికి దోమలు ఎక్కువగా ఆకర్షితమవుతాయని ఓ సర్వేలో తేలింది. ప్రాచీన ఈజిప్ట్లో మతాధికారులు ఒంటి మీద ఒక వెంట్రుక కూడా లేకుండా తొలగించుకునే రూల్ ఉండేది. కెనడా అంటే పెద్ద గ్రామం అని అర్థం. మానవ మెదడు కొత్త విషయాన్ని నేర్చుకున్న ప్రతిసారి దాని ఆకృతి మారుస్తూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా మద్యపానం వల్ల 10 సెకండ్లకి ఒకరు చొప్పున మరణిస్తున్నారని అంచనా. మానవ ముక్కు 1 ట్రిలియన్ కంటే ఎక్కువ వాసనను గుర్తించగలదు. 1 ట్రిలియన్ అంటే ఒకటి పక్కన 12 సున్నాలు. ప్రపంచ జనాభాలో 52% పైగా జనాభా 30 ఏళ్లలోపు ఉన్నవారే. కాలిఫోర్నియా యూనివర్సిటీలో మైలే థాయ్ అనే విద్యార్థి అనుకోకుండా 400 సంవత్సరాల కాలం పాటు ఉపయోగించదగిన బ్యాటరీని కనుగొన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పదార్థం యాంటీమాటర్. ఇది 1 గ్రాముకు $25 బిలియన్ ఖర్చు అవుతుంది. మన ఇండియన్ కరెన్సీలో దీన్ని పలకడం కూడా చాలా కష్టం. అంతేకాకుండా ఈ పదార్థం చాలా ప్రమాదకరమైనది మరియు వినాశకరమైనది. ఈ పదార్థం కేవలం 1 గ్రాము మాత్రమే మొత్తం అమెరికాలోని న్యూయార్క్ నగరాన్ని నాశనం చేసే అంత శక్తిని కలిగి ఉంటుంది. అన్ని ఎడారుల్లో కల్లా అతిపెద్ద ఎడారి సహారా ఎడారి. దీని వైశాల్యం 94 లక్షల చదరపు కిలోమీటర్లు. ప్రతి సంవత్సరం చంద్రుడు భూమి నుండి 2 సెంటీమీటర్లు దూరంగా జరుగుతున్నాడు. 85 మిలియన్ సంవత్సరాల క్రితం అయితే చంద్రుడు భూమి నుండి 35 అడుగుల దూరంలో మాత్రమే ఉండేవాడు. ఇప్పుడు మాత్రం భూమికి చంద్రుడికి మధ్య దూరం 3,84,400 కిలోమీటర్లు. భూమిపైన అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు చిరుతపులి. ఇది గంటకు 120 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది. అంతేకాకుండా కేవలం 3 సెకండ్లలోనే 114 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇది చాలా స్పోర్ట్స్ కార్ల వేగం కంటే చాలా ఎక్కువ. నీటిలో మన చేతి వేళ్ళు ఎక్కువసేపు ఉంచినప్పుడు ఈ విధంగా ముడతలు వచ్చేస్తాయి. ఇలా ఎందుకు వస్తాయి అంటే నీటిలో ఉండే జారిపోయే వస్తువులను గట్టిగా గ్రిప్తో పట్టుకోవడానికి వీలుగా ఉండేందుకు కాలక్రమేణా అభివృద్ధి చెందబడ్డాయి. ఈ వీడియోలో కొంతైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.